ఏ దేశం అభివృద్ధి చెందుతోంది, ఏ దేశం దిగజారిపోతుందో తెలుసుకోవాలా? ఒకటి భారతీయ మూలాలను గౌరవిస్తోంది, ఇంకొకటి వాటిని ద్వేషిస్తుంది. ఒకటి గణపతి బొమ్మ కరెన్సీపై వేసుకుంటుంది, ఇంకొకటి రాముని పేరే వినకూడదని అడుగుతుంది. ఈ తేడా ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే మీకు మీ ధర్మం విలువ ఎంతో అర్థమవుతుంది. ఇది కేవలం ఇండోనేషియా, పాకిస్తాన్ కథ కాదు. ఇది నా భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. మన సంస్కృతి నిలవకుంటే మన అస్తిత్వం నిలవదని గుర్తుంచుకోండి. ఇండోనేషియా ఎప్పుడో మన ఈ దేశం నుండి విడిపోయి దేశంలోని మెజారిటీ ప్రజలు మతం మారినా తమ భారతీయ మూలాలను మర్చిపోకుండా రామాయణ మహాభారతాలను ఇప్పటికీ తమదిగా అనుకుంటూ రోజువారీ కార్యక్రమాల్లోనూ అధికారిక లాంఛనాలలోనూ వాటికి సముచిత స్థానం కల్పిస్తున్నారు. అంతేకాదు, వారి దేశ జాతీయ చిహ్నం విష్ణుమూర్తి వాహనం గరుడ పంచశిల, వారి దేశ ప్రజలు అందరూ ఉపయోగించే కరెన్సీ మీద గణేష్ బొమ్మ, వారి ప్రభుత్వ ఎయిర్లైన్స్కి గరుడ నామకరణం, ఎయిర్పోర్ట్లలో భారీగా ప్రాచీన భారతీయ సంస్కృతి చిహ్నాలు ప్రదర్శించడం, యుఎస్లో ఎంబసీ వద్ద సరస్వతీదేవి విగ్రహం పెట్టడం వంటివి పెట్టి ఆ దేశ ప్రజల ప్రాచీన సంస్కృతిని గౌరవించుకుంటున్న ఇండోనేషియా దేశం అభివృద్ధి చెందుతూ ప్రశాంతంగా ఉంటే, ఓ పక్క పాకిస్తాన్ జస్ట్ 75 సంవత్సరాల క్రిందట మీరు వేరు మేము వేరు, మీతో కలిసి మేము జీవించలేం అని చెప్పి ప్రత్యేక దేశం కావాలని భయంకరమైన రక్తపాతం ద్వారా స్వాతంత్రం సాధించుకుని నూతన దేశం ప్రారంభమైన రోజు నుండి తమకు ఉన్న భారత్ మూలాల వేళ్ళు తెగనరుకుంటూ ఆ ప్రాచీనమైన సంస్కృతితో పూర్తిగా తెగదింపులు చేసుకుంటూ తమ ప్రాచీన సంస్కృతిపై తమ ప్రజల్లో విపరీతమైన ఏహ్యభావం, ద్వేషభావం పెంపొందించి ప్రాచీన కాలంలో తమకు ఏ విధంగానూ సంబంధం లేని తురుష్కుల సంస్కృతిని తమ జీవన విధానంలాగా చేసుకున్న పాక్ పరిస్థితి నేడు చూస్తున్నాం. దేశ ప్రజలకు తమ ప్రాచీన సంస్కృతిపై సరియైన అవగాహన లేక లేదా దాని విలువ తెలియక తమ సంస్కృతిని నిర్లక్ష్యం చేసిన మెసోపొటేమియా, గ్రీకు, ఈజిప్షియన్, జొరాస్ట్రియన్ మొదలగు సంస్కృతులు నాశనం అయ్యి అక్కడ ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు కల్లారా చూస్తున్నాం. దరిద్రం ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మెజారిటీ ప్రజలు కూడా తమ ప్రాచీన మూలాలను తెంపేసుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్వాతంత్ర సమయంలో ఆ తరువాత కాలంలో కూడా మతాలకు అతీతంగా కొందరు దేశభక్తులు ఈ సాంస్కృతికత ఆధారంగా ప్రజలను ఏకీకృతం చేద్దామని భావిస్తే వారిని మతవాదులుగా ముద్రవేసి ఈ సంస్కృతి అంటే పడని వాళ్ళను బుజ్జగిస్తూ మన మెజారిటీ ప్రజల జీవన విధానానికి ఏమాత్రం సరిపడని విదేశీ సెక్యులర్ భావజాలాన్ని ఈ దేశ ప్రజలను నెత్తిరుద్దుతూ దానిని అలవాటు చేయడానికి అవన్నీ కూడా ఇక్కడ ప్రజలను వారి ప్రాచీన సంస్కృతి నుండి తెగ్గోసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పరంగా చూస్తే చరిత్ర వక్రీకరణ ద్వారా అబ్రహామిక్ మతాల మత మార్పిడులను ప్రోత్సహిస్తుంది. మైనారిటీ వర్గాలు మాత్రమే వారి విశ్వాసాలను, సంస్కృతిని ప్రచారం చేసుకునే మరియు పెంచుకునే విధంగా వారి ప్రార్థనా స్థలాల, విద్య, వ్యక్తిగత చట్టాల విషయంలో ప్రభుత్వం దాదాపుగా వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అదే మెజారిటీ ప్రజల విషయానికి వస్తే వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే వ్యక్తిగత చట్టాలను, దేవాలయాలను, విద్యా సంస్థలను ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకుని మెజారిటీ ప్రజల సంస్కృతిని నాశనానికి ప్రభుత్వమే పూనుకుంది. సెక్యులరిజం, హేతువాదం పేరుతో విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో ఒక మెజారిటీ ప్రజల సాంస్కృతిక, చారిత్రక లోపాలను మాత్రమే ఎత్తి చూపిస్తూ ఇతర మతాలలోని భయంకరమైన లోపాలను నామమాత్రం కూడా అయిన పాఠ్యపుస్తకాలలో ప్రస్తావించకుండా మెజారిటీ ప్రజల విద్యార్థులకు చిన్నతనం నుండే తమ ప్రాచీన సంస్కృతిపై, విశ్వాసాలపై చులకన భావం చూపిస్తూ ఏహభావం కలిగేటట్లు చేసి తమ సంస్కృతి కన్నా అబ్రహామిక్ మతాల సంస్కృతి గొప్ప అనే విధంగా తయారు చేశారు. దీనివల్ల జరిగిందేమిటి? తమ తాత ముత్తాతలు ఈ దేశంలో పుట్టిన మత మార్పిడి కారణంగా ఈ దేశ సంస్కృతిని తిరస్కరించే, హేళన చేసే జనాలు ఈ 75 సంవత్సరాలలో దేశంలో విపరీతంగా పెరిగిపోయారు. అంతేకాదు, వామపక్ష భావజాలం గల టీచర్లు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ విద్యా సంస్థలలో బాగా పాతుకుపోయారు. వాళ్ళు అలా విద్యార్థులకు ఆలోచన విధానాన్ని ప్రభావితం చేశారు. దీంతోపాటు విదేశీ సెక్యులర్ పాఠ్యపుస్తకాలు చదివిన మెజారిటీ మతానికి చెందిన విద్యార్థులు, యువత కూడా తమ సొంత సంస్కృతిని, దాని ఆచార వ్యవహారాలను, పండుగలను, ఆఖరకు దేవుళ్లను కూడా ద్వేషించడం, హేళన చేయడం గొప్ప ఉదారవాద లక్షణంగా భావించడం మొదలుపెట్టారు. సరే, దీనివల్ల భవిష్యత్తులో జరిగేదేమిటి? అబ్రహామిక్ మతాల వారు తమకు ఏ విధంగానూ సంబంధం లేని విదేశీ సంస్కృతులను తమదిగా అనుకుని వాటిని ప్రేమిస్తూ, ఆరాధిస్తూ అవసరమైన చోట తమ మత మార్పిడులకు ఇదే దేశ సంస్కృతిని ఉపయోగించుకుంటూ తమ మత సంస్కృతిని ఈ దేశంలో పెంచే ప్రయత్నాలు చేస్తూ ఉంటే పేరుకు మెజారిటీగా ఉన్న హిందువులు తమ సంస్కృతి అంటే నిర్లక్ష్యం ఏర్పరచుకుని
దాని పతనాన్ని కల్లారా చూస్తూ అవకాశం వస్తే దాని నాశనానికి కృషి చేస్తున్న శక్తులకు తమ వంతు నైతిక సహాయం అందజేస్తున్నారు. తమ సంస్కృతి అంటే ఈ రకమైన ఏహ్య భావన వల్లే చరిత్రలో అరుదుగా జరిగే సంఘటనలను, ఉత్సవాలను తమదిగా చేసుకుని ఆనందించే బదులు విమర్శలు, ద్వేషభావం ప్రదర్శిస్తున్నారు. అదే కనిపించింది నాకు అయోధ్య తీర్పు, అయోధ్య మందిర ప్రారంభోత్సవం, వారణాసి కారిడార్, మహాకాళి కారిడార్, 370 రద్దు, పార్లమెంట్లో ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే ధర్మదండ స్థాపన వంటి ఉత్సవాల సమయంలో. ఎప్పుడూ అరుదుగా కానీ లభించని ఆనందపడవలసిన క్షణాలలో కొందరు ఆక్రోశం చెందుతున్నారు. అంటే ఇప్పటికే వారికి ఈ సంస్కృతి మీద మమకారం తగ్గింది అని అర్థం. ఒకటి గుర్తుంచుకోండి, ఈ సంస్కృతి మాత్రమే మీ అస్తిత్వం. అది నిలబడాలి అంటే మెజారిటీ ప్రజలు దానిని అన్ని మార్గాలలో పరిరక్షించుకోవాలి. ఈ సంస్కృతిని గౌరవించే జనం సంఖ్య పెరగాలి. మెజారిటీ ప్రజలు జనాభా తగ్గి ఈ సంస్కృతిపై ప్రజల నిర్లక్ష్యం మరింత పెరిగితే అది నాశనం తప్పదు. అప్పుడు మీకు గుర్తింపు ఉండదు, అస్తిత్వం ఉండదు. మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా మునిగిపోతారు. అప్పుడు మీకు 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి, మీ సంస్కృతిని, ధర్మాన్ని శాశ్వతంగా దూరం చేసుకుని విదేశీ మతాలను స్వీకరించి ఇక్కడ ప్రజలతో కలిసి ఉండటం. లేదా ఎన్ని కష్టాలు వచ్చినా మతం మారం, ధర్మాన్ని విడవం అని అనుకుంటే ఈ దేశంలో ఉండలేక చాలా దేశాల్లో ప్రజలలాగా శాశ్వతంగా ఉండేందుకు నీడలేక శరణార్థులలాగా దేశాలు పట్టి తిరుగుతారు. తస్మాత్ జాగ్రత్త. ఇదంతా విన్నారు కదా? ఈ ప్రశ్న మీకోసం. మన దేశం నిలవాలంటే మన సంస్కృతి అవసరమా, అవసరం లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిస్టర్ మాస్ ఛానల్.